ఇంకా లేట్ చేయకుండా మన మోటివేషనల్ సార్ని ఇన్వైట్ చేసుకుందాం. లక్ష్మణరావు సార్, ప్లీజ్ కమ్ టు ది డయాస్. సార్ కొంచెం బిగ్ క్లాస్ అండి. ఎవరి వెనస్డే ఏదో ఒక కొత్త విషయం మనకు నేర్పాలంటూ తన తపన, తన కృషి పట్టుదలతో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ మన దగ్గరికి వచ్చి మరి మనందరికీ తెలియవస్తున్నందుకు సార్కు నిజంగా నా వంతు కృతజ్ఞతలు మన ఆధునిక తరఫున నుంచి కూడా. ఓకే, సార్కి ఇస్తున్నాను. సార్ ఏంటంటే సార్ ఇంట్రడక్షన్ సార్ మాటలలో తెలుసుకుందాం. అందరు బాగున్నారు కదా? కొద్దిగా పికప్ అవుతా ఉంది. అంటే గట్టి పోటీ ఇస్తున్నారు స్టేట్ పెట్టండి సార్, అంతే కదా? ఎల్బీ నగర్ కూడా తగ్గేదేలే అనే వేలో వెళ్ళిపోతుంది. అంటే సార్ ఉన్నారు కాబట్టి అంత ఫుల్ అవుతుంది. సార్ క్లాస్ ఎండింగ్ లో ఉంటుంది, ఒక్కొక్కరికి ఉంటుంది. సో సార్ గురించి నేను వచ్చాను ఈరోజు, ఎందుకంటే లాస్ట్ టైం ఏదో ఆగిపోయాడు మధ్యలో. సో సార్ స్పెషల్ ఏంటి చెప్తారని వచ్చాను. సో నా పేరు లక్ష్మణరావు అండి. నేను దాదాపుగా యాక్చువల్ నా ప్రొఫెషన్ వచ్చి అడ్వకేట్. నేను ఒక 12 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. దాంతోపాటు రియల్ ఎస్టేట్లో కూడా ఒక 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. వేరే కంపెనీలో చేశాను. తర్వాత ఆధునిక వచ్చి ఒక 1 year అవుతుంది. ఇక్కడ కూడా వచ్చిన తర్వాత బాగానే టీమ్ బిల్డ్ చేశాను. సేల్స్ కూడా వస్తున్నాయి. లాస్ట్ సండే కూడా ఒక సేల్ ఇచ్చాను. ఎందుకంటే సీనియర్స్ లేకుండా మనం ఏం చేయలేదు. సీనియర్స్ కంపల్సరీ, సీనియర్ చేసి పట్టుకుంటే ఆడవాడిగా మనం పోతా ఉంటాం. సో మనం ఎందుకు వచ్చాం రియల్ ఎస్టేట్కి? ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా? చేద్దామంటారా? ఓకే, అందరు సెకండ్ ఇచ్చుకోండి. సెకండ్ పట్టుకోండి, అట్లాగే పట్టుకోండి. వచ్చాం కదా, విందాం. నువ్వు వినకున్నా పర్లేదు, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయాలి. బాగుందా? ఓకే, మారుతాం మరి మనం కూడా. ప్రపంచం అంతా మారుతుంది. ప్రపంచంతో పాటు మనం కూడా పోటీ పడాలి కదా. ప్రపంచం అనేది రోజు టెక్నాలజీ పెరుగుతూ ఉంది. టెక్నాలజీ ఎలా పెరుగుతుందంటే మనం రాబోయే రోజుల్లో అందుకోలేనంత టెక్నాలజీ పెరుగుతుంది. మనం అంతా కూడా ఏఐ అంటే ఏఐని కూడా మనం రేపు పొద్దున మనతో పని ఉండదు. ఏఐ ఏది కావాలో అది టైప్ చేస్తే అది ఆటోమేటిక్గా మొత్తం సిస్టమేటిక్ ఇస్తుంది. సో అంత టెక్నాలజీ పెరుగుతుంది. సో మనం రియల్ ఎస్టేట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే అప్డేట్ అవుతామో, ఎప్పుడైతే మనము సెల్ఫ్గా మనం అప్డేట్ అవుతామో అప్పుడే కొత్తదనం చూసుకోవాలి. ఎప్పుడుగా మనకి మనం సెల్ఫ్గా చెప్పుకోవాలి. అంటే సృజనాత్మకతగా మారాలి. అప్పుడే నాకు తెలుగు వర్డ్స్ రాదు. సో అలా మారితేనే మనం రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతాం. సో అది నాకు కొద్దిగా వర్డ్స్. సో అందుకే సార్ మన రియల్ ఎస్టేట్ ఎందుకు వచ్చామంటే డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాం, అంతే కదా. డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాం. మరి ఏం చేద్దాం, ఎలా మారుదాం? ప్రపంచంతో పాటు మనం పోటీ పడితేనే మనం గెలుస్తాం రియల్ ఎస్టేట్లో, లేకపోతే గెలవం. లేకపోతే సార్ ఇందాక చెప్పాడు 60 years ప్లేస్ అన్నాడు. సార్ అందిపించుకోలేదు. అన్ని అవకాశాలు వచ్చినాయి కానీ దేన్ని వదులుకున్నాడు. లాస్ట్ చివరికి అవకాశం వచ్చింది ఆదూరులో. ఈ ఆదూరు కూడా వదిలిపెట్టకుండా మీరు కరెక్ట్గా ఇక్కడ స్ట్రిక్ట్ అయి ఉంటుంది సార్. మీరు అనుకున్న టైం కాకుండా ఇంకా తక్కువ టైంలో మీ ఎక్స్పీరియన్స్లో ఎంత సంపాదించారో దానికంటే డబుల్ ట్రిపుల్ సంపాదించగలుగుతారు. సో అంత ఉంది దీంట్లో రియల్ ఎస్టేట్లో. సో అంత డెప్త్ ఉంది. దాంతోపాటు మీరు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఇందాక సార్ అన్నాడు సబ్జెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఎర్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో అందరూ ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత సబ్జెక్ట్ పక్కన పెట్టేసి ఎర్నింగ్ మీద పడతారు. ఎర్నింగ్ రాదండి. ఎప్పుడైతే మనకు సబ్జెక్ట్ ఉందో, మన దగ్గర ఎప్పుడైతే స్కిల్స్ ఉంటాయో అప్పుడే మన వెంట పరిగెడతా ఉంది లక్ష్మీదేవత.
సో ఎప్పుడు కూడా ఎర్నింగ్ మీద ఫోకస్ కాకుండా లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో మారుదామా మరి మనం అందరం కూడా? రండి మార్పును ఆహ్వానిద్దాం. ప్రకృతి చలికాలం, ఎండాకాలం, వానాకాలం ఇలా మారుతుంది కదా. సో 3 సీజన్లుగా మారుతా ఉంది. సో మనం కూడా దాంతో పాటు మారాలి. బొగ్గస్ పురుగు అడిగాము కదా, మన ఇక్కడ తెలంగాణలో ఏమంటారు బొంత పురుగు అంటారు. సో ఆ బొంత పురుగు కూడా ఎలా మారుతుంది అంటే ఒక చక్కని సీతాకోక చిలుకలాగా మారుతుంది. సో అది మారుతూ ఉంటుంది. చూడగానే ఎలా ఉంటుంది అంటే దాన్ని చూస్తే ఎలా ఉంటుంది అంటే దాన్ని కనీసం చూడాలనిపించదు, అంత అలా ఉంటుంది. సో అది దాన్ని మార్చి ఒక మంచి సీతాకోక చిలుకలాగా మారిపోతుంది. సో దాన్ని ఎలా ఉంటుంది అంటే దాన్ని పట్టుకోవాలనిపిస్తుంది. సో ప్రకృతి ఎలా మారుతుందో అది కూడా మారుతూ ఉంటుందండి. సో మనం కూడా రియల్ ఎస్టేట్ లో మారుతూ ఉండాలి. మామిడి పిందె ఫస్ట్ ఎలా ఉంటుంది, చిన్న మామిడికాయ ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది, మామిడి పిందె తర్వాత ఒక లోపల టెంక. సో ఆ టెంక తర్వాత ఏమైంది, మంచి పండుగ మారుతుంది. సో ఆ పండుగ మారిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే తినాలనిపిస్తుంది. ఆ విధంగా తయారవుతుంది, అంటే మార్పు చెందుతా ఉంది. సో రియల్ ఎస్టేట్ లో కూడా మనం కూడా మార్పు, అది ఎలా ప్రకృతి ఎలా మారుతుందో దాంతో పాటు కూడా మనం కూడా అప్డేట్ అవ్వాలి. అప్పుడే మనము రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవుతాం. సో విత్తనం కూడా ఫస్ట్ ఎలా ఉంటుంది, విత్తనం సీడ్స్ లాగా ఉంటుంది, దాని తర్వాత మొక్కగా ఉంటుంది, దాని తర్వాత మహావృక్షంలా మారిపోతా ఉంటుంది. సో మనం కూడా మారాలి. రియల్ ఎస్టేట్ లో ఒకేలాగా ఉండాలి, పాత పద్ధతిలో ఉండాలి. నేను పాత స్టైల్లో మారుతానంటే రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అనేది మనకి 100 కిలోమీటర్స్ వెళ్ళిపోతుందట. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతాయి, మనం దాన్ని అందుకుంటాం. పాలు ఫస్ట్ ఎలా ఉంటుంది, పాలు ఉంటుంది, పాలు పెరుగుగా, ఆ తర్వాత వెన్నగా, ఆ తర్వాత నెయ్యిగా మారుతుంది. సో అన్నీ మారుతున్నాయి, మనం మారుతున్నామా? రియల్ ఎస్టేట్ లో కొత్త అప్డేట్స్ మనం తెలుసుకుంటారు. రోజు మీరు రియల్ ఎస్టేట్ న్యూస్ ఎప్పుడైతే చూస్తున్నారో అది చూస్తే మీకు దాంతో పాటు సబ్జెక్ట్ వస్తుంది. మనం ఆ సబ్జెక్ట్ తీసుకొని కస్టమర్ దగ్గర ఇప్పటిదాకా ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్, నాకు కూడా కొన్ని దాంట్లో మిస్ అయిపోయాను. లింగం సార్ చెప్పారు ఇందాక హైదరాబాద్ గురించి. సో ఇలాంటి సబ్జెక్ట్ మనం ఎక్కడ తెలుస్తుందంటే రియల్ ఎస్టేట్ న్యూస్ అనేది ఉంటుందండి. అలాంటి న్యూస్ లో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. అప్పుడే మనం రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవుతాం. ఒకనాటి దిక్సూచే ఈనాడు ఏమైందంటే గూగుల్ మ్యాప్ అయింది, అంతే కదా. ఒకప్పుడు దిక్సూచి ఎలా మనము దిక్స్ను కొలివే వాళ్ళం అంటే పాత సినిమాల్లో ఉంటుంది నార్త్ ఈస్ట్ అని. సో ఇప్పుడు ఏమైందంటే గూగుల్ మ్యాప్ గా మారిపోయింది. సో అంటే ప్రపంచం అప్డేట్ అవుతుందా లేదా, ప్రపంచం మారుతుందా లేదా, దాంతో పాటు మనం మారుతున్నాం మరి. సో మనం కూడా మారుతూ ఉండాలి. ఆనాటి రాతి యుగమే నేటి రాకెట్ యుగం అండి. అంటే చూడండి మారుతూ ఉంటుంది ప్రపంచం, ఎప్పటికప్పుడు మారుతూ కాలం మారుతూనే ఉంటుంది. బట్ మనం కూడా కాలంతో పాటు మారుతూనే ఉంటే మన బిజినెస్ లో సక్సెస్ అవుతాం. ఆది మానవులు సైతం ఆధునిక మానవుడిగా మార్పు. ఒకప్పుడు పనిముట్లు ఎలా ఉండేది మనం చదువుకున్నాం కదా, పనిముట్లు పాతకాలంలో రాయితో ఉండేది, లేదంటే డిఫరెంట్. ఇప్పుడు ఎలా అయినా చూడండి, మారిందా లేదా. సో అది కూడా మనం కూడా దాంతో పాటు మనం కూడా మారుతూ ఉండాలి. ఒకప్పుడు ఫోన్ అంటే నోకియా ఫోనే ఉంటాయి, ఇప్పుడు ఏమైంది అది అప్డేట్ కాలేదు. నోకియా ఫోన్ ఎలా ఉందంటే ఒకప్పుడు ప్రతి పర్సన్ దగ్గర నోకియా ఫోన్ అంటే ఒక చాలా గ్రేట్ గా ఉండేది. కానీ వాళ్ళు ఏం చేశారంటే అప్డేట్ కాలేదు. నోకియా ఫోన్ ఎప్పుడైతే అప్డేట్ కాలేదో అది అవుట్డేట్ అయిపోయింది. ఈరోజు దానికి వేరే కంపెనీస్ అన్ని కూడా శాంసంగ్ కానీ, ఐఫోన్ కానీ, డిఫరెంట్ కంపెనీస్ అన్ని కూడా అప్డేట్ అయ్యాయి. కాబట్టి ఈరోజు కొత్త వర్షన్ లో వచ్చాయి ఐఫోన్ కానీ, శాంసంగ్ కానీ అలా వచ్చాయి. ఒకప్పుడు సినిమా చూడాలంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం మనం, సినిమా చూడాలంటే కంపల్సరీ సినిమా హాల్కి వెళ్తేనే మనం సినిమా చూసేవాళ్ళం. ఈ రోజు అమెజాన్ లో వస్తుంది, నెట్ఫ్లిక్స్ అంటే మారిందా లేదా, ప్రైమ్ లో వస్తుంది. సో ఇలా డిఫరెంట్ మారుతూ ఉంటుంది. ప్రపంచం అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి. రెస్టారెంట్, ఇప్పుడు మనం బిర్యానీ తినాలంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం, ఒకప్పుడు బిర్యానీ తినాలంటే రెస్టారెంట్ కి మాత్రం పోతేనే మనకు బిర్యానీ దొరకదు. ఈ రోజు బిర్యానీ దొరకాలంటే తినాలంటే జొమాటో కానీ, తర్వాత స్విగ్గీ కానీ, ఇక డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. దాంట్లో జస్ట్ క్లిక్ చేసి ఓకే అనుకుంటే మన ఇంటికి వచ్చి బిర్యానీ రెడీ ఉంటుంది. సో అలాంటివే మారుతున్నప్పుడు మనం ఎందుకు మారట్లేదు? రియల్ ఎస్టేట్ లో మనం మారితేనే మనలో మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకు సేల్స్ వస్తాయండి. ఒకప్పుడు మీటింగ్స్ ఎలా ఉండేది, కరోనా టైంలో బాగా నేర్పిస్తుంది అందరికి. ఒకప్పుడు మీటింగ్ ఎలా ఉండేది అంటే ఇలాగే ఉండేది.
బట్ కరోనా తర్వాత చాలా మంది ఏం చేస్తారు, జూమ్ చాలా యూటిలైజ్ చేస్తారు ఇప్పుడు. అంటే మారిందా లేదా, అంటే ఏ టైంకి ఎలా మారాలో అలా మారుతూనే ఉన్నారు మనుషులు. సో మనం కూడా రియల్ ఎస్టేట్లో కొత్తదనాన్ని కోరుకోవాలి, కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి, కొత్త ఇన్నోవేషన్ చేసుకుంటేనే మనం రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతామండి. సో మీరు మారాలనుకుంటున్నారా? ఉన్న స్థితిని అందుకోవాలనుకుంటున్నారా? ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలి కదా మనం కూడా, అప్పుడే మనము సక్సెస్ అవుతామండి. సో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్తేనే రియల్ ఎస్టేట్లో మనం డ్రీమ్స్, మన గోల్స్ మనం అన్ని కూడా అచీవ్ అవుతాం. గోల్స్ లేకుండా రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే చాలా లేట్ అవుతుంది. ఎప్పుడైతే గోల్ పెట్టుకొని పని చేస్తామో ఆ గోల్ గురించి ఆయన కూడా మనం నిద్రపోం. అబ్దుల్ కలాం గారు చెప్తారు కదా, కళలు కనండి, ఆ కళలు సాకారం చేసుకోండి. సో ఎప్పుడైతే కళలు కన్నామో పగటి కళలు కనకుండా నిజమైన కళలు కనాలి. విజయం సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? మీరు చేసుకుంటారా విజయం? సో అలాగే అనుకున్నది సాధించాలనుకుంటున్నారా? అంతే. అయితే సిద్ధంగా ఉండండి. మీరు మారాల్సిందల్లా మీరు మారడమే. మీరు మారాల్సిందంతా మీరు మారడమే. సో మీ బాధ్యతలే మీతో ఉన్న మార్పులను మార్చగలవు. ఇంకా గొప్ప మార్పులు కూడా తీసుకురాగలవు. సో ఎప్పుడైతే మనం మారుతామో, ఎప్పుడైతే మనం అప్డేట్ అవుతామో, ఎప్పుడైతే మన లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు రియల్ ఎస్టేట్లో మనం సక్సెస్ అవుతామండి. ఏదో సబ్జెక్ట్ విన్నాము వెళ్తున్నాము సేల్స్ రావాలంటే కాదు, మనలో కూడా చెయ్యాలని కసి రావాలి, చెయ్యాలని తపన ఉండాలి. అప్పుడు రియల్ ఎస్టేట్లో మనం సేల్స్ వస్తాయి, మనం సక్సెస్ అవుతాం, మన ఫ్యామిలీ బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మన పేరెంట్స్ బాగుంటారు. ఎప్పుడైతే మనకు సేల్స్ వస్తాయో చూడండి, మన ఫేస్లో మారిపోతుంది. చూడండి, ఒక సండే మీరు సేల్ చూడండి, మీ ఫేస్లో ఎలా ఉంటుంది అంటే ఒకేసారి ఒక 1000 బల్బులు పెట్టి మీ ఫేస్లో పెడితే ఎంత కళ వస్తుందో అంత కళ ఉంటుంది. ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. సండే రోజు ప్లాట్ బుక్ అయ్యి అప్లికేషన్ తీసుకొని కస్టమర్ దగ్గర ఫోటో దిగి చూడండి, మీది ఎలా ఉంటుంది అంటే ఒక యుద్ధం గెలిచినంత ఆనందంగా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మనం మారాలండి. బాధ్యత పెరుగుతూనే మార్పు పెరుగుతుంది. ఎప్పుడైతే మనకు బాధ్యత తలపైన ఉంటాయో, ఎప్పుడైతే మనకు తలపైన బరువు ఉంటుందో అప్పుడే మనం స్పీడ్ పెరుగుతాం. అంతే కదా, మనకు బరువు లేదనుకోండి స్లోగా వెళ్తాం. బరువు ఎప్పుడైతే మన తలపైన ఉంటుందో మనము స్పీడ్గా, ఎందుకంటే అది బరువు దించాలి కాబట్టి ముందుకు వెళ్ళిపోతాం. మన తలపైన బరువు ఉందనుకోండి, మన పైన ఎప్పుడైనా ఈఎంఐలు పెట్టుకున్నాం. అందుకనే ఈఎంఐలు కానీ అవి హోమ్స్ లోన్ కానీ అవన్నీ పెట్టుకున్నారు అనుకోండి, ఆ బరువు ఉంటుంది కాబట్టి సండే తప్పకుండా సేల్స్ వస్తాయి మీకు. ఎందుకంటే మంత్ అవగానే సేల్స్ డబ్బులు రావాలి, ఈఎంఐ కట్టాలి, డబ్బులు రావాలి, హౌస్ లోన్ కట్టాలి, ఇవన్నీ బరువు ఉంటుంది కాబట్టి మనం సేల్ అనేది భయంతో చేస్తాము, భక్తితో చేస్తాము, లేదంటే మన సివిల్ స్కోర్ ఏదైనా పోతే మన భయంతో కూడా చేయాల్సి వస్తుంది. అంతే కదా సార్? సో అందుకనే మనం బాధ్యత పెరుగుతూనే మనకు మార్పు వస్తుంది. బాధ్యత పెరిగే కొద్దీ బాధ్యత పెరిగే కొద్దీ మార్పు మీలో పెరగడానికి సిద్ధం కాండి. అంతే కదా, ఎప్పుడైనా కూడా మనకు బాధ్యతలు ఎక్కువ ఉంటేనే మనం కూడా మార్నింగ్ లేస్తాము, మన పనులు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తాము. మనకు బాధ్యతలు లేవనుకోండి ఏమవుతాం, రోడ్డు మీద తిరుగుతూ ఉంటాం. ఎప్పుడైతే బాధ్యతలు పెట్టుకుంటామో మనం బ్రెయిన్ కూడా షార్ప్ అయిపోతాడ. బాధ్యత ఏం లేదు, రోడ్ల మీద తిరుగుతారు కదా జనాలు, ఎట్లా తిరుగుతారు, పని లేని వాళ్ళు అంటారు కదా, ఇంట్లో కూడా పని లేకుండా తిరుగుతారు. సో అలా అవుతాం. ఎప్పుడు కూడా మన బరువు బాధ్యతలను పెట్టుకుంటేనే మన పనులు సక్రమంగా సాగిపోతాయి. కాలానికి అనుగుణంగా మనం అప్డేట్ అవ్వాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకు సాగాలి. అప్పుడే మనం కోరుకున్న విజయాలు సొంతం అవుతాయండి. అంతేకాదు, కాలానికి మనం అప్డేట్ అవుతూ ఉండాలి. కాలం మారుతూ ఉంటుంది. ఒకప్పుడు చంద్రయాన్ చూడాలంటే కిందకైతే చంద్రమామని చూసేవాళ్ళం. ఈరోజు చంద్రయాన్ పైకి రాకెట్ పంపించారు. లేదా అయిందా లేదా, చంద్రయాన్ సక్సెస్ అయిందా లేదా? చూడండి, ఒకప్పుడు చిన్నకున్నప్పుడు చంద్రమామ రావే, జాబిలు రావని పిలిచే మన పేరెంట్స్ మన అట్లా పిలిపించారు కదా. సో ఈరోజు అక్కడ తీసుకెళ్ళి చంద్రయాన్ దగ్గరికి వెళ్ళి వచ్చారు. సో అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందా లేదా? సో ఆ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి మారుతా ఉంది. కాబట్టి ఆ మార్పు మనలో కూడా మార్పు రావాలి. అప్పుడే మనము రియల్ ఎస్టేట్కి వచ్చామా పోయామా అని కాదు, మనం వచ్చి సక్సెస్ అవ్వాలి. ఇక్కడ ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు, వచ్చి ఏదో చేసుకోవాలి. అంతేగాని ఏదో ఒట్టిగా వచ్చాము పోయాం కాదు.
సో అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతాం, అంతే కదా. రెడీ టు యాక్సెప్ట్ చేంజ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్. ఎప్పుడైతే మనం మారుతామో, ఎప్పుడైతే మనలో మార్పు వస్తుందో, మనలో కూడా విజయాలు మన సొంతం అవుతాయి. దేవుడు అవకాశాలు ఇస్తాడండి, దేవుడు అవకాశాలు ఇస్తాడు, కానీ విజయాలు మనమే సృష్టించుకోవాలి. దేవుడు అవకాశాలు ఇస్తాడు కదా అందరికి, కానీ విజయాలు తీసుకురాడు. కష్టపడాలి, మనమే కష్టపడి మన విజయాలు మనం తెచ్చుకోవాలి. అప్పుడే మనము రియల్ ఎస్టేట్లో ఉన్నందుకు, రియల్ ఎస్టేట్ ప్లాట్ అమ్మినందుకు మన డ్రీమ్స్ కూడా కృషికి ఫలితం. రైట్, కరెక్ట్ వర్డ్. సో ప్రతి క్షణం మారుతూ ఉంది, ప్రతి గంట మారుతూ ఉంది, ప్రతి రోజు మారుతుంది, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అన్నీ మారుతూ ఉంటుంది. ఎన్ని మారినా, ఏది మారకపోయినా, నువ్వు మారినంత కాలం నీ ఇంటికి విజయం రాదు. మీరు చెప్పడానికి ఆగండి సార్, మీరు చదువుతాలే అని చూడండి. మనం మారితేనే మన ఇంటికి కూడా విజయం వస్తుంది, లేకపోతే నథింగ్, ఏం లేదు. రియల్ ఎస్టేట్కి వస్తే ఏదో సాధించడానికే రావాలండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏదో వచ్చామా పోయామా ఒక ప్లాట్ కాదు. ఇక్కడికి వచ్చి మీ కాందాన్ని అంటారు కదా, మీ కాందాన్ని మీ పేరు చెప్తే ఓ పలానా పర్సన్ అనే గుర్తుండేలాగా చరిత్ర క్రియేట్ చేయాలి మీరు. సో అప్పుడే మనకంటూ సొసైటీలో ఒక పేరు ఉంటుంది. డబ్బులు ఉంటేనే విలువ మనిషికి, డబ్బులు లేకపోతే మన చుట్టాలే మన ఫంక్షన్ పిలవరు. సో మనము రియల్ ఎస్టేట్లో రావడానికి వచ్చిన తర్వాత కొన్ని పనులు చేయం. సో అష్టదరిద్రాలు ఉంటాయి కొన్ని కనుక. ఆ అష్టదరిద్రాలు ఏంటో తెలుసుకుందామా? రేపటి నుండి ప్రారంభిస్తానని కొంతమంది అయిపోతా ఉంటారు. ఇది నా తప్పు కాదేమో, నేను చెయ్యలేనేమో, నాకు సమయం లేదేమని. టైం చాలా ఉంటుంది, టైం 24 అవర్స్లో 12 అవర్స్ మనకు టైం ఉంటుంది, కానీ నాకు టైం లేదని దాన్ని తప్పించుకుంటా ఉంటారు. సో టైం చాలా ఉంది, ఆ టైం ఎలా వాడుకోవాలో తెలియక వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు చాలా మంది కూడా. సో వాళ్ళు చాలా అదృష్టం. సండే ఎవరికైనా సీల్ వచ్చిందనుకోండి, నీ తప్పు కాదు, వాళ్ళ అదృష్టమేమో. వాళ్ళకి అదృష్టం ఉంది కాబట్టి సీల్ వచ్చింది, కానీ అదృష్టం కాదు అక్కడ, హార్డ్ వర్క్. ఆయన ఆ సేల్ గురించి 6 నెలల నుంచో 3 నెలల నుంచో 4 నుంచో ఫాలో చేస్తే వచ్చింది కాబట్టి ఆ సేల్ వచ్చింది, అంతే కదా. ఏదో ఒక్క రోజులో రాదు కదా సేల్. ఆ సేల్ గురించి దాని బ్యాక్ ఎండ్ లో ఎంత వర్క్ చేసి ఉంటారు. సో మనం అనుకుంటున్నాం ఆయన అదృష్టం ఉంది. అదృష్టాన్ని ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ నమ్మకండి. హార్డ్ వర్క్ అయితే ఎవరైతే నమ్ముతారో వాళ్ళే తొందరగా సక్సెస్ అవుతారు రియల్ ఎస్టేట్ లో. చెప్పినంత సులభం కాదంటారు కొంతమంది. సార్ కంటెంట్ ఇస్తారు మన సీనియర్స్, చెయ్యాలని ఇస్తారు. హౌ టు ఫైండ్ ద కస్టమర్ అంటారు. ఇవన్నీ చెప్పిన తర్వాత అంత సులభం కాదేమో అనుకుంటారు, కానీ కష్టపడితే వస్తారు. డబ్బు కోసం మాత్రమే పని చేయదు ఎప్పుడు. ఏదో మీ సీనియర్ పిలుస్తారు కదా, ఆయన గురించి ఒక సేల్ చేద్దామని ఎప్పుడు కూడా అనుకోండి. మీ లైఫ్ గురించి ఆలోచించుకోవాలి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి, మీ పేరెంట్స్ మీ పిల్లల గురించి ఆలోచించాలి. వాళ్ళ గురించి పని చేయాలి తప్ప ఎవరో మీ సీనియర్ పని చెప్పారు కదా ఆయన గురించి పని చేయకూడదు. ఎప్పుడు మన ఫ్యామిలీ గురించి పని చేయాలి, మన గురించి పని చేయాలి. అహం ఉండకూడదు ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి అహం ఉండకూడదు. సో ఎప్పుడైతే అది వచ్చిందనుకోండి మన డౌన్ఫాల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడు కూడా శాంతంగా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే మనం మార్కెట్లో ఉన్నాం. మార్కెట్లో ఎంత పొలైట్గా ఉంటే, ఎంత మంచి డెమోలు ఇచ్చామనుకోండి పొలైట్గా, కస్టమర్ మనం చూసి కూడా కొనే అవకాశాలు ఉంటాయి. అందుకే రియల్ ఎస్టేట్ సార్ ఇందాక చెప్పారు, దుబాయ్లో చేసినాక. దుబాయ్ ఎలా ఉంటారు సార్? మంచి అటైర్తో ఉంటారు కదా, చూసారు? నేను దుబాయ్లో చూసాను, మంచి అటైర్ ఉంటారు, అట్రాక్షన్గా ఉంటారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే కస్టమర్ని మన డ్రెస్సింగ్ అటైర్ చూసి కూడా కొన్నిసార్లు మనకు మన దగ్గర వచ్చి కొనే అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో మనం చేయాల్సింది ఏంటంటే అటైర్ కూడా ఉండాలి, డ్రెస్సింగ్ అపియరెన్స్ ఉండాలి, మంచి వాయిస్ మోడ్యులేషన్ ఉండాలి, మంచి కంటెంట్ ఉండాలి, దాంతోపాటు ఒక డైరెక్షన్ ఉండాలి. ఏ డైరెక్షన్ మనం ఏదైతే చెప్తున్నామో ఆ డైరెక్షన్లో వెళ్ళి ఒక సబ్జెక్ట్ ఒక ఏరియా తీసుకున్నాం, ఒక క్లస్టర్ తీసుకున్నాం, ఆ క్లస్టర్ గురించి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే చెప్పాలి, అంతే తప్ప మనం వాళ్ళ షాద్నగర్ ప్రాజెక్ట్ గురించి తీసుకొచ్చి అక్కడ విజయవాడ ఆ 2 మిస్ ఎప్పుడు చేయకూడదు. సో మన డైరెక్షన్ ఏంటి?
షార్ట్ నగర్ ఆ డైరెక్షన్ మాత్రమే చెప్పాలి, వేరే ఇన్క్లూడింగ్ చేయకూడదు ఎప్పుడు కూడా. సో జీవితంలో విజయం సాధించడానికి మొదటి దశ లక్ష్యాలను నిర్దేశించుకోవడం. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనవి అనుకున్న లక్ష్యాలను, ఆర్థిక స్వేచ్ఛను దూరం చేసేదే చేతాంలే. మేడం చేతాంలే, చూద్దాంలే, వెళ్దాంలే, పోదాంలే, చాలు. నీలో ఇలాంటి బద్ధకం పోవాలంటే, ఆర్థిక స్వేచ్ఛ రావాలని కసి ఉంటే నిన్ను నిత్యం ఆ దారిలో నడిపించి ఏకైక ఇంధనం ఎవరంటే మన ఫ్యామిలీ. అంతే కదా, మన ఫ్యామిలీ ఇవన్నీ నడిపించాలంటే మన ఫ్యామిలీ ఒకసారి చూడండి, వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళకి అన్ని మనం ఇస్తున్నామా లేదంటే కాంప్రమైజ్ లైఫ్ లో ఉంటున్నామా ఒక్కసారి ఆలోచించుకోండి. సో నీ కుటుంబం ఒక్కసారి నీ కుటుంబాన్ని చూసి వారు ఏ స్థాయిలో ఉన్నారో చూసుకొని మీరు రేపటి నుంచి స్టార్ట్ చేయండి. రియల్ ఎస్టేట్ లో మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మీరు ఎవరినో మోటివేట్ చేయాల్సిన పని లేదు. మీ ఫ్యామిలీ చూడండి, మీ పిల్లలు చూడండి, మీ భార్య చూడండి, వాళ్ళు అనుకున్నది వాళ్ళు అడిగింది ఇస్తున్నారు లేదా, మీ పిల్లలు అడిగింది ఇస్తున్నారు లేదా, ఒకరోజు ఒక్కసారి ఆలోచించుకోండి. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తే కంపల్సరీ మనం అప్డేట్ చేస్తాం. జీవితంలో మనం ఎదగడానికి పాటించాల్సిన 4 ముఖ్యమైన సూత్రాలు. అప్డేట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు కూడా ఇందాక మార్పు. ఎప్పుడైతే మార్పు మనలో వస్తుందో మన విజయాలు కూడా మనం వెంట పరుగులు